కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి. రియల్లీ యువర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ ఫంటాస్టిక్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. ఎవరు నీలాగా న్యాచురల్ గా టైమింగ్ లో ఇవ్వలేదనుకో. ఏమయ్యా బుచ్చిబాబు? సార్, టైమింగ్ కోసం మీ బాస్ నటించమన్నాను. ఎలా వచ్చిందంట ఎఫెక్ట్? ప్రమాణంగా వచ్చింది సార్. మా గురువు అని చెప్తాం కదా కానీ సార్, ఆయనకున్న బ్రెయిన్ కి హాలీవుడ్ లో పుట్టుంటేనా మా పని అదరహా సార్. ఏదో మీ అదృష్టం కొద్దీ, తెలుగు ప్రేక్షకుల పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇక్కడ పుట్టా మీ ఇద్దరం. ముఖ్యంగా నా బ్రెయిన్ చూశారు. ఏడ్చావు? ఒరే మిస్టర్, గన్ను పిల్లల గంట సేపటికి బాగా రియాక్షన్ ఇచ్చావురా. నువ్వు సినిమాల్లో పైకి రావు గానీ ఇంటికెళ్ళి చింతపండు వ్యాపారం పెట్టుకో, బాగా పైకి వస్తావు. అయిందా నీ నస? అయినట్టుంది. సామాన్లు సర్దు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. గురు మనకు రావాల్సిన పేమెంట్లు, మరి బేటాలు, ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకు వసూలు చేసుకుంటే మన పని అపరహోదరా కదా. సరే చావు, రై రూమ్ లో పెట్టు. హలో, ఐఎమ్ జ్యోతి, జర్నలిస్ట్ ఫ్రమ్ సితారా. హలో. హాయ్ సితారా. మీ ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూనా? సాధారణంగా మీ పత్రిక వాళ్ళు హీరో హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చేస్తారు కానీ మా అలాంటి తెర వెనకుండే టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూ అంటారేంటి? సార్, ఈ రోజున ఓ సినిమా విజయానికి గొప్పతనానికి కారణం తెర వెనుక ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు. అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్ అండి. అందులోనూ అదరహ లెవెల్లో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే నా గురించి, నా బాస్ గురించి అంతా తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారని నాకు బాగా తెలుసు. ఈ వాగుడాపి నోరు మూస్తావా లేక పళ్ళు రాలగొట్టమంటావా? చూడండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ రోజు ఇంటర్వ్యూ కుదరదు. ఆదివారం ఇంటికి రాగలరా? ష్యూర్, వస్తాను. ఇంటికి వస్తానంటున్నారు, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? తెలియనివి తెలుసుకోవడం మా డ్యూటీలో భాగాలండి. అన్నట్టు అదరహ అన్నట్టున్నాయి మా ఫేసులు. ఫోటోలు ఇప్పుడు లాగేయకూడదు. ముందు ఇంటర్వ్యూ, తర్వాత ఫోటోలను. సీ యూ, బాయ్. బాయ్. హలో, నేను సీయు, నేను బాయ్ 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 బాయ్. అది సరే కాదు గురు, యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటావేంటి గురు? అది సరే కాను గురు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు. నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బెంగెట్టేసుకుంటారు పాపం. చెప్తానులే, ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను. పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెళ్ళు. గురు, మన శోభలా ఉంది. శోభ? అవును. అరే పాప, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. శోభా, శోభా, ఇలా రా. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో. ఓకే గురు. షూటింగ్ ఫస్ట్ క్లాస్ గా జరిగింది. నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఆకలేస్తుందమ్మా. టిఫిన్ కావాలి. ఇప్పుడే కదంట్రా వచ్చింది, 2 నిమిషాలు ఆగు. అవును, చెల్లా ఎక్కడ కనిపించింది? వాళ్ళ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ లో. అవును, డాక్టర్ నిన్ను కళ్ళజోడు వేసుకోమన్నారు కదమ్మా, వేసుకోమ్మా. నీతో పెద్ద తలనొప్పిరా. అలా చూస్తూ నుంచోపోతే అమ్మకి సాయం చేయొచ్చు కదా. అంత అమ్మ కష్టం చూడకపోతే పొద్దున్న తెచ్చుకో. ఆహా, నాకు పెళ్ళా వస్తే నీకు మొగుడు వస్తాడని నీ ఆశ, అంతే కదా? సరేలేరా, ఎప్పుడుండే గొడవేగా. టిఫిన్ చేద్దు గాని బుజ్జిని పిలు. వాడు రూమ్ లో సామాన్ పెట్టడానికి వెళ్ళాడు, వస్తాడులేమ్మా. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. సాధారణంగా పదవి రాగానే అంతా ప్రజల్ని మర్చిపోతారు. తమరు మాత్రం ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇందులో గొప్పే ఉందయ్యా. ఓ మంత్రిగా నా కనీస బాధ్యత. అన్నట్టు బెనర్జీ సార్, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి మనకు పిటిషన్ వచ్చింది. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంక సెలవు తీసుకోండి. సార్, పాప మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్.
ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, అర్హత ఉన్న వాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 ఏంట్రా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్. పడుతుందిరా. ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్. ట్యాంక్ బండ్? ఎస్ సార్. హెయిర్ కటింగ్? అవును సార్. ఎరా, మనం మున్సబ్ గారింటికి వచ్చామనుకుంటున్నావా, మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా? అయినా మన కమిషనర్ గారింటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. అది నేను కాదు సార్, జోసఫ్ గడ్ అయి ఉంటాడు. ఏ పదం ఎప్పుడు అబద్ధాలు చెప్పడు సార్. అబద్ధాలే చెప్పవు. ఆ. రేయ్, సిగరెట్లు కాల్చి షికారులు చేయడానికి వెళ్తున్నావని నాకు తెలుసురా. నాకు అసలు సిగరెట్లు అలవాట్లేదు సార్. అలవాటే లేదా? లేదు సార్. మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లికుట్లో 100 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే, మరి దాని సంగతి ఏమిటి? 100 రూపాయలు బాకీ పడ్డానని రిపోర్ట్ ఇచ్చారు సార్. అవును. అబద్ధం సార్. ఏదిరా అబద్ధం? వాడికి 80 రూపాయలు తీర్చేశాను సార్. 20 రూపాయల బాకీ. ఉమ్, చూసావా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పొరపాటు అయిపోయింది సార్. ఈసారి అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించేస్తాను. బీ కేర్ఫుల్. ఇక్కడే ఉండు. ఇక సెలవు తీసుకుంటానండి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఇన్స్పెక్టర్, రారా. నీకోసం ఎదురు చూస్తున్నాను, రా. ఏమిటి, సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ పట్టేసేవటగా? అవును సార్, మీ ఆర్డర్స్ ప్రకారం రైడింగ్ చేశాం సార్. దాంట్లో అందరూ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినారు. అయినా ఏమి ఆలోచించుకుని అరెస్ట్ చేసేసాం సార్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం దృష్టిలో అంతా సమానమే. నువ్వు చాలా డేరింగ్ గా డ్యూటీ చేస్తున్నట్టు నాకు వార్తలు అందాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ సక్రమంగా చేయాలంటే మీలాంటి పెద్దల సహకారం ఉండాలి సార్. ఉంటుందయ్యా, తప్పకుండా ఉంటుంది. అలాగే మీ సహకారంతో పాటు ప్రోత్సాహం కూడా చూపించి త్వరలోనే నాకు ప్రమోషన్ ఇప్పిస్తే. ప్రమోషన్ గురించి నువ్వేం వర్రీ కావద్దు. నీ సమర్థతని పై వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు. నేను కూడా గట్టిగా చెప్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎక్కడా మన పుత్రరత్నం? టిఫిన్ కూడా రాకుండా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందటండి. 2 రోజులుగా ఆ పని మీద తిరుగుతున్నాడు. ఏమిటి ముఖ్యమైన పని? అర్ధరాత్రి దాకా బారుల్లో తిరగటం, ఆ తర్వాత అమ్మాయిని లేచుకుని హోటల్లో కాలక్షేపం చేయటమేగా. వీడి వల్ల నాకు నా మంత్రి పదవి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుంది. పోన్లేండి, ఏదో చిన్నతనం వల్ల. చిన్నతనమా? ఈ పాటికి పెళ్లి చేస్తే 20 మందిని కనేవాడు. అసలు మందరిద్దామంటే కంటికి కనిపించడం ఏంటి? ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు? హలో, పుట్ మీ 222-121. తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ. హలో. హాయ్ లవ్లీ డార్లింగ్, హౌ ఆర్ యు? నా సంగతి అలా ఉంచండి సార్. మీరేమయ్యారు? 3 రోజులుగా కనిపించడం లేదు. నీ కళ్ళలోకి తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా? రాదా మరి? ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి ఇలా మాయమవుతుంటే. చూడ్ డార్లింగ్, నేను మంత్రి గారి కొడుకుని. మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు, క్యాన్వాసింగ్లు అన్నీ నేనే చూసుకోవాలి. ఆ పనుల్లో నేను బిజీగా ఉండి రాలేకపోతే అంత కోపగించుకోవాలా? క్షమించలేవా? క్షమాపణ ఎందుకులేండి. ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. రాంబాబు, టిఫిన్ రెడీ. 1 minute. ఈ గ్యాసెస్ అన్ని షాపుకు పంపించాలి. రేయ్, కర్రా. ఈ గ్యాసెస్ అన్ని షాపుకు తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు. నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది. రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి వేరే పని లేరా? బాగుంది. అలానే ఉద్యోగం మానుకుంటావా అన్నట్టు రాంబాబు, మా ఎడిటర్ గారు రాంబో 3 మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి
కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యతల గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తాన్నారు. అక్కడి నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తున్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే? ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ఓ ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు. మాట్లాడారా? మాట్లాడతాను లలిత. మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను. ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తారు. ఓకేనా? ఆ శుభగడి కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుముడు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటలేదు. షూటింగ్లు మీద షూటింగ్లు అండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్లు అనుకోండి. రాఘవేంద్రరావు గారి షూటింగ్, రామానాయుడు గారి షూటింగ్, కోదండరామరెడ్డి గారి షూటింగ్, బి గోపాల్ గారి షూటింగ్, ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటానండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా, రా రవి. ఆపోయ్, నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయోనని భయపడ్డానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాస్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. పో. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతారేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది. అలాంటప్పుడు మిగతా 4 పేజీలు నా గురించి రాసేచ్చుగా. ఒరే బుజ్జి, కొట్టానంటే మొహం బజ్జీ అయిపోతుంది. పో లోపలికి. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్ లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుంటామా డమ్ముకుంటామా. ఎరా, నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా? మరీ పిచ్చివాడు ఎక్కువైపోయింది. 4 నెలల క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. మీరు డ్యూటీలో రారని కూర్చున్నాను సార్. కూర్చోండి సార్. అంటే ర్యాంక్స్ తో సంబంధం లేకుండా అర్జెంట్ గా నా సీట్లోకి వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో, నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో, ఏంటా పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం,